హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు పవిత్రాస్ కిచెన్. టుడే మనం చేసుకోబోయే రెసిపీ పునుగులండి. ఎప్పుడైనా దోశ బ్యాటర్ మిగిలిపోతుంది కదా, ఆ పిండితో చేసి చూపిస్తున్నాను. ఇలా ఒకసారి ట్రై చేయండి. పునుగులు ఈవినింగ్కి స్నాక్స్ లాగా చాలా టేస్టీగా ఉంటాయండి. మిగిలిపోయిన పిండి తీసుకుంటుంది కదండి, కొంచెం లూజ్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. ఇందులోకి ఒక ఆనియన్ స్లైస్ ఫైన్ చాప్ చేసుకొని కట్ చేసుకొని వేసుకోండి. ఇందులోకి నేను పిండి అనేది లూజ్ కన్సిస్టెన్సీలో ఉంది కదండి, ఇందులోకి నేను 2 స్పూన్స్ రైస్ ఫ్లోర్ ఉంటుంది కదండి, డ్రై రైస్ ఫ్లోర్ యాడ్ చేస్తున్నాను. బాగా మిక్స్ చేసుకొని చూడండి, బాగా మిక్స్ చేసుకొని ఇందులోకి కొద్దిగా సాల్ట్, కొద్దిగా సోడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉండేలాగా చూసుకోండి. పిండి సాల్ట్, సోడా వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత పునుగులు వేసుకోవడానికి ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్ వేడైన తర్వాత ప్యాన్కి బాగా ఆయిల్ అప్లై చేసుకోండి. ఇక్కడ ప్రతి ముందులోని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకోండి. తర్వాత పిండిని సెట్ చేసుకొని, పిండి కొద్దిగా కరెక్ట్గా ఎగ్జాక్ట్గా ఉండేలాగా, లేదంటే కొద్దిగా తక్కువగా ఉండేలాగా వస్తుంది. ఎక్కువగా ఉంటే అవి ఒకదానికి ఒకటి అటాచ్ అయిపోతాయండి. లిడ్ పెట్టుకొని మినిమం 4 మినిట్స్ వరకు టర్న్ చేయండి. హై ఫ్లేమ్లో 4 మినిట్స్ వరకు అలాగే ఉంటుంది. 5 మినిట్స్ తర్వాత నేను చూపిస్తున్నానండి. 5 మినిట్స్ వరకు ముందే టర్న్ చేసుకున్నాను. టర్న్ చేసుకుంటే పిండి అనేది ప్యాన్కి అలాగే అతుక్కుపోతుంది. నేను ఇక్కడ 5 మినిట్స్ తర్వాత టర్న్ చేసి చూపిస్తున్నాను. చూడండి, పర్ఫెక్ట్గా కుక్ అయిపోయి ఈజీగా టర్న్ చేసుకోవడానికి వచ్చేసింది. ప్యాన్కి పిండి ఏమి అతుక్కోకుండా మొత్తం అన్నిటిని టర్న్ చేసుకొని ఇంకోవైపు ఒక 3 మినిట్స్ అలాగే కుక్ చేసుకొని లోపల వరకు పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. ఇందులోకి ఇవాళ మనం రెడ్ చట్నీ చేసుకున్నామండి, అంటే ఎండుమిర్చి టమాటో చట్నీ. ఇక్కడ చూడండి, ఇది పిండి కొద్దిగా డ్రైగా అవ్వలేదు కదండి. చూడండి, మధ్యలోది సరిగ్గా టర్న్ అవ్వడం లేదు. పిండి పైన అంతా డ్రై అయిపోయి ఉంటుందండి. మీరు ఒకవేళ 5 మినిట్స్ లోపు కుక్ అయిపోయింది ఎలా తెలుసుకోవడం అంటే, పైన పిండి ఉంటుంది కదండి, అది పూర్తిగా డ్రై అయిపోయింది. అది కొద్దిగా తడిగా ఉన్నా పర్ఫెక్ట్గా టర్న్ అవ్వదు. మరోవైపు కూడా 3 మినిట్స్ అలాగే కుక్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఒక ప్యాన్లోకి తీసుకొని ఇందులోకి చట్నీ చేసుకోవడానికి ఒక 2 టొమాటోస్ కట్ చేసి పక్కన పెట్టుకోండి. చూడండి, నేను 3 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. అంతేనండి, మిగిలిన దోశ పిండితో ఇలా ఈజీగా పునుగులు వేసుకోవచ్చు. మీకు దోశ పిండి ప్రిపరేషన్ కావాలంటే మన ఛానల్లో ఆల్రెడీ అప్లోడ్ చేశానండి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. తర్వాత ఇందులోకి చట్నీ కోసం ప్యాన్ తీసుకొని అందులో కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని నేను ఇక్కడ 12 ఎండుమిర్చి యాడ్ చేస్తున్నానండి. బాగా వేయించుకోండి, కలుపుతూ వేయించుకొని, మాడిపోతే ఆ టేస్ట్ అనేది చేదుగా ఉంటుందండి. చట్నీ వేయించుకుంటే రెడ్గా క్రిస్పీగా వేస్తే సరిపోతుంది, మరి మాడిపోతే బాగుండదు. చట్నీ అనేది చాలా టేస్ట్ అనేది చేదుగా ఉంటుంది. ఒక ప్యాన్లోకి తీసుకొని ఇందులోకి నేను 2 టొమాటోస్ కట్ చేసి పెట్టుకున్నాను కదండి, ఆ 2 పెద్ద సైజ్ టమాటో అయితే ఒక టమాటో సరిపోతుంది. చిన్న సైజ్ టమాటో అయితే 2 టమాటోస్ కట్ చేసి వేసుకోండి. ఇందులోకి నిమ్మపండులో సగం నిమ్మపండు ఉంటుంది, అంత సైజులో కొద్దిగా చింతపండు, కొద్దిగా కొత్తిమీర యాడ్ చేసుకొని బాగా వేయించుకోండి. 70% కుక్ అయితే సరిపోతుందండి. టొమాటో 70% కుక్ అయిన తర్వాత నేను చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ 70% కుక్ అయిన తర్వాత చూపిస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసి ఇది మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. మిక్సర్ జార్లో ఈ టొమాటో అనేది చల్లారిన తర్వాత గ్రైండ్ చేసుకోండి. అంతా వేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 4-5 వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసి వేసుకోండి. వేసుకున్న తర్వాత రుచికి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకొని ఫైన్గా గ్రైండ్ చేసుకోండి. నేను ఇక్కడ గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. చూడండి, ఇలా ఫైన్గా గ్రైండ్ చేసుకొని అందులోకి పోపు వేసుకోండి. ప్యాన్ పెట్టుకుని అందులోకి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని కొద్దిగా ఆవాలు, కొద్దిగా జీలకర్ర 2 చేరి 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. ఇందులో కొద్దిగా కరివేపాకు, అలాగే ఒక ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోండి మీకు కావాలంటే, లేదంటే ఏం అవసరం లేదు. కారం తక్కువగా ఉన్నాయంటే మిర్చీలు ఒక ఎండుమిర్చి యాడ్ చేసుకోండి. మనం గ్రైండ్ చేసుకున్న చట్నీ మొత్తం ఇందులో ట్రాన్స్ఫర్ చేసుకొని బాగా వేయించుకొని పక్కన తీసుకొని పెట్టుకోవడమే. అంతేనండి, దించేసుకొని సర్వ్ చేసుకోండి. వేడిగా మిగిలిన దోసపిండితో పునుగులు రెడీ అయిపోయాయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పవిత్రాస్ కిచెన్. ఇలాంటి మరిన్ని వీడియో